ఐఎన్డిఐఏ బదులు ఐఎన్డిఐ కూటమి, ఇండి కూటమి అని పిలుస్తున్నారు. ఇండియా అనే పేరు పిలవడం ఇష్టం లేక ఇండి కూటమికి ఇప్పుడు కొత్త చిల్లు పడింది. ఏదైతే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ మేము మీతో పోటీ చేయబోమని చెప్పేసింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 14 స్థానాల్లో 10 కావాలని కాంగ్రెస్ అంటుంది. 4 ఆపును పోటీ చేయమంటే మేమే 12 పోటీ చేస్తాం, అదే మేమే 13 పోటీ చేస్తాం, మీరు ఒక చోట చేయమని అక్కడ తెగతెంపులైనవి. ఇప్పుడు ఢిల్లీలో 7 చోట్ల 7 ప్రకటించేసింది. కాంగ్రెస్ పార్టీ కోరుకుంటే పొత్తు కావాలనుకుంటే ఒక్క స్థానాన్ని కాంగ్రెస్కి ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ ఏమో ఢిల్లీలో 7 మాకే కావాలంటుంది, అట్లాగే పంజాబ్లో 10 మాకే కావాలి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎప్పుడు పార్లమెంట్ స్థానాలు గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గతంలో గెలుచుంది కాబట్టి 7 ఇవ్వమంటే మేమే గెలవగలమన్న అనుకుంటాం కాబట్టి మీకు ఇవ్వబోమని చెప్తుంది. అందులో ఢిల్లీలో ప్రభుత్వం మాదే, పంజాబ్లో ప్రభుత్వం మాదే కాబట్టి మాకే మేజర్ షేర్ ఉండాలని చెప్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. తద్వారా తృణమూల్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఇండి కూటమికి చిల్లు పెట్టేదవుతోంది.